ప్రజానికానికి నా నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు చాలా దురదృష్టకరమైన దినం. గత జనవరి అంటే గత సంవత్సరం 25 జనవరిలో సేమ్ ఇదే టైపు సినిమా నడిపించారు. సేమ్ మేము డైరెక్టర్లు మా వాళ్ళు నామినేషన్కి వస్తే వాళ్ళని డీటైన్ చేయడము, పోలీసు వాళ్ళే బయట గొడవ చేయడము, ఎవరైతే ఇప్పుడు ఈ అఖిలప్రియ పంచులు కావచ్చు, వాళ్ళ అనుచర గణాంకం కావచ్చు, బయట పోవడము, వాళ్ళు గలాట చేస్తే ఒక సొడ్డు వీళ్ళు లోపలికి పోలీసులు రావడము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అండి, మీరు ఎలక్షన్ పోస్ట్పోన్ చేసి మాకు లెటర్ ఇవ్వడం, అది పరిపాటి అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టైం ఇది సేమ్ ఇదే జనవరిలో మళ్ళీ సెకండ్ టైం రిపీట్ అవుతుంది. ఇప్పుడు కూడా చూసారా మీరు, 100 మంది పోలీసులు ఉన్నారు. అక్కడెక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది? ఇక్కడ చూసి ఎవరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అరైజ్ కాలేదు ఇంతవరకు ఎప్పుడే. కానీ వీళ్ళు కావాల్సిగా ఫ్యాబ్రికేట్ చేసేదాన్ని ఏదో అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుందని పోలీస్ ప్రెజర్ పెట్టి మా మీద అక్కడ ఇక్కడ సీఎం నుంచి ఫోన్లు వస్తాయి, ఇక్కడ ఎస్పీలకు డిఐజీలకు, వీళ్ళు ఇక్కడ సీఏల మీద ఎంత పడతారు, వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా వచ్చి మా కొంచెం కత్తులు పెట్టి మా డైరీ అనేది మొత్తం క్లోజ్ చేయాలన్న ప్లానింగ్లో ఉన్నారు. అంతకుమించి ఏం లేదు. ఇక్కడ యాక్చువల్గా ఈ డైరీ అనేది విజయ డైరీ ఇక్కడ కర్నూలు మిల్క్ అనేది దాదాపు 40 years క్రితం స్టార్ట్ అయింది ఆపరేషన్ ఫ్లడ్ 2 కింద. అప్పటి నుంచి ఇప్పటి వరకు ₹1 బోనస్ ఇవ్వలేదు గత ప్రభుత్వము. అంటే 26 years దగ్గర నారాయణ రెడ్డి మామగారు ఉన్నారు చైర్మన్గా. ఆయన 15 ఏళ్ళు చాలా బాగా చేశాడు. 10 ఏళ్ళు హెల్తీలా బాగా లేకుంటే ఇంకొకటి ఇక్కడ మన ఎప్పుడైతే యాక్చువల్ చెప్పాలంటే ఆలగడ్డలో జగత్ డైరీ ఎప్పుడు స్టార్ట్ అయిందో దానికి అక్కడ పతనం స్టార్ట్ అయింది విజయ డైరీ నంద్యాలకు. ఎందుకంటే అప్పుడు ప్రొక్యూర్మెంట్ 1,40,000 లీటర్లు వచ్చేది నంద్యాల విజయ డైరీకి. తర్వాత సేల్స్ కూడా దాదాపు 1,10,000 నడిచేది. ఇటువంటి డైరీ వచ్చేసి ఎప్పుడు జగత్ డైరీ ఆలగడ్డలో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి 1,10,000 నుంచి 70,000 సేల్ పడిపోయింది. 1,40,000 నుంచి 70,000 ప్రొక్యూర్మెంట్ పడిపోయింది. ఎట్లా పోయినా ఈ పాలు అంటే ఇక్కడ జగత్ డైరీకి డైవర్ట్ చేస్తారు. ఆ పాలు మళ్ళీ సేమ్ అగైన్ మళ్ళీ నంద్యాల విజయ డైరీకి వస్తాయి. హాఫ్ ట్యాంక్ వాటరు మిల్క్. అంటే నువ్వు 10,000 ట్యాంకర్ వస్తే సగం సగం పాలు అటు ఇటు. మా పాలు ఎవరు అంటే మా డైరీ మా రైతుల దగ్గర నుంచే ప్రొక్యూర్మెంట్ పోయేది అట్లు పోతాయి. ఇక్కడ తగ్గిపోతాయి ప్రొక్యూర్మెంట్. సేల్స్ కర్నూలులో గొంతుల మీద కత్తులు పెట్టి అమ్మించినారు. ఏది జగత్ మిల్క్ కోచెస్ కానీ కరడు కానీ ఇది మొత్తం అంతా. మేము ఫస్ట్ చైర్మన్ అయినప్పుడు నాకు ఒక రిక్వెస్ట్ చేశారు ఎవరు మన ఏజెంట్స్. సార్ మీ ఇల్లు మీరు చక్క పెట్టుకోండి సార్ అని చెప్పి నాకు ఒక దండ చేసి వాళ్ళు చెప్పారు. నాకేం అర్థం కాలేదు. ఏంటంటే సార్ మీ దగ్గర పాలు చల్లగా కూల్ ఉండవు, టెంపరేచర్ మెయింటైన్ చేయడం లేదు, పెరుగు ఉండదు, ఏ మిల్క్ ప్రోడక్ట్ కానీ మేము తీసుకుపోయినా జస్ట్ ఒక 2-3 hours చెడిపోతున్నాయి, మాకు చాలా లాస్ వస్తుంది. ఇక్కడికి వచ్చి అడిగితే ఎవరు అసలు పలకరించే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. దయచేసి కోల్డ్ చైన్ కొద్దిగా డెవలప్ చేయండి సార్ అంటే అప్పటి నుంచి మేము మొత్తం డెవలప్ చేసుకుంటూ వస్తే ఈరోజు ఆ 70,000 నుంచి 1,10,000కి వచ్చాము. కొత్తది కార్డు ప్లాంట్ కూడా పెట్టాము 6 కోట్లు పెట్టి. ఇలా లాస్ట్ ఇయర్లో స్టార్ట్ అయింది. మేము దాన్ని ప్రోగ్రెస్గా డెవలప్ చేసుకొని పోదామంటే ఈ 1.5 years నుంచి మాకు దరిద్రం పట్టుకుంది. ఆమె ఎప్పుడైతే వచ్చి మా డైరీ కుర్చీలో కూర్చుందో ఆ రోజు మా విజయ డైరీకి మళ్ళీ పాత రోజులు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే నేను వచ్చేసరికి 180 కోట్ల టర్న్ ఓవర్ ఉండే ఈ డైరీ ఈరోజు 320 కోట్లకు వచ్చాను. 320 కోట్లలో 50 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. టర్న్ ఓవర్ డబల్ అయినా టర్న్ ఓవర్లో నీకు ప్రాఫిట్ ఎక్కువ ఉంది. నియర్లీ 50 crores ప్రాఫిట్ అంటే చిన్న విషయం కాదు అది. దాంట్లోనే ఇంతవరకు 40 ఏళ్ళలో ₹1 సింగిల్ ఎన్పి రమ్మనండి అఖిలప్రియ గారిని నా కుర్చీలో కూర్చొని ఛాలెంజ్ చేసింది. ఏదేదో మాట్లాడింది, రా చూసుకుందాం రా తెలుసుకుందామని. మేము అంత దూరం కాదు. మేము ఏదంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఇట్లా ఇది మీడియా ముందుకు వచ్చి అలాంటి పెద్దలు చెప్పుకోనో మొరగెట్టుకొని ఏదో ఆలోచించుకుంటాం. ఏ ప్రాసెస్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఏం లేదు. జగత్ వికాస్ రెడ్డిని చైర్మన్ చేయాలి. వాస్తవంగా ఆ అబ్బాయిని చైర్మన్ చేయడానికి అతనికి అర్హత లేదు అసలు. ఈ జగత్ డైరీ అనేది 2 పార్ట్నర్స్ ఉన్నారు. వర్కింగ్ పార్ట్నర్ వచ్చేసి జగత్ వికాస్ రెడ్డి, మేనేజింగ్ పార్ట్నర్ వచ్చి అఖిలప్రియ గారు. వీళ్ళ అకౌంట్కే మా అకౌంట్ నుంచి 1,20 లక్షలు అంటే ఫస్ట్ 20 లక్షలు అప్పు ఉంది. అప్పటికే మిల్క్ సప్లై లేదు వాళ్ళ నుంచి డైరీకి. అయినా కూడా ₹1 మళ్ళీ అగైన్ వితౌట్ బోర్డు రెజల్యూషన్ ₹1 ఇచ్చారు. అప్పుడు నారాయణ రెడ్డి గారు ఆయన ఏం చేశారు మరి ఏమో ఆయన శాంక్షన్ చేశాడు వితౌట్ బోర్డు రెజల్యూషన్. కావాలంటే మా దగ్గర మొత్తం రికార్డ్ అంతా ఉంది. అది అవునంటారా కాదంటారా వాళ్ళకి చెప్పాలా. ఆ అకౌంట్ మీదే కాదా, ఆ అఖిలప్రియ మీరా కాదా, ఆ జగత్ రెడ్డి మీరా కాదా, ఆ డైరీకి మీకు సంబంధం లేదా, మీరు మాకు డబ్బులు వాస్తవమా కాదా అప్పు అనేది. ఇటువంటి టైంలో అతను ఇటువంటి పరిస్థితులలో ఎలిజిబిలిటీ లేదు.
దయచేసి నేను మీ టీడీపీ ప్రభుత్వాన్ని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కొంచెం విజ్ఞతతో ఆలోచించండి. ఒక డిఫాల్టర్ను చైర్మన్ చేయాలని చెప్పేసి బాగా లక్షణంగా పోయే డైరీ మీరు క్లోజ్ చేయాలని ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే గతం గుర్తుకొస్తుంది మాకు, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయినాం డైరీలో. ఇప్పుడు మళ్ళీ అటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి మీరు ఏ విధంగా చైర్మన్ చేస్తారు? అసలు ఎలిజిబిలిటీ లేదు. ప్రాథమిక సూత్రం ఏంటంటే మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీలో మ్యాక్స్లో నువ్వు ప్రైవేటు వ్యాపారం చేస్తూ ఉండకూడదు. నువ్వు ఏదైతే మిల్క్ డైరెక్టర్గా ఉన్నావో, లేకుంటే సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నావో, సొసైటీ మెంబర్గా ఉన్నావో, నువ్వు ప్రైవేట్ మిల్క్ వ్యాపారం చేయకూడదు. బేసిక్ రూల్ అది నువ్వు వైలేట్ చేసినావు. నువ్వు ఈ పేరుతోనే పెద్ద డైరీ పెట్టుకొని నువ్వు ఒక సొసైటీలో మెంబర్ ఎక్కడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. దయచేసి టీడీపీ పెద్దలు మీరు గమనించండి, ఇది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక డైరీని గొంతుకోవద్దు మీరు. అటువంటి వ్యక్తి మళ్ళీ సొసైటీ ప్రెసిడెంట్ ఆడు ఎక్కడి నుంచి చక్రవర్తులపల్లి నుంచి, అక్కడి నుంచి అయిన వ్యక్తి మళ్ళీ ఇక్కడ చైర్మన్ కావాలని ఈరోజు ప్రభుత్వం మారిందని చెప్పే ఉద్దేశంతో ఇక్కడికి స్టార్ట్ అయ్యాడు. స్టార్ట్ అయ్యాక మేము అప్పటికే నోటీసులు ఇచ్చాం. గత ప్రభుత్వంలోనే 3 సార్లు నోటీసులు ఇచ్చాం. నారాయణ రెడ్డి గారికి ఒకసారి ఇచ్చాము, వీళ్ళకి 2 సార్లు ఇచ్చా, వీళ్ళు అసలు తీసుకోలేదు. ఒక ఎమ్మెల్యే అడ్రస్ ఉండదండి ఇక్కడ, అడ్రస్ నాట్ ప్రజెంట్ అని చెప్పేసి రిటర్న్ చేస్తారు. ఎమ్మెల్యే సోదరు అడ్రస్ లేకుండా పోతే ఎవరు అడ్రస్ సర్వ్ అవుతాయి నోటీసులు. వాళ్ళు తీసుకోకపోవడమే పెద్ద అసలు తప్పు. ఎందుకు తీసుకోలేదంటే తీసుకుంటే కమిట్ కావాలా, మీరు వచ్చి రిప్లై చెప్పాలా మాకు, అందుకే తీసుకోలేదు. మేము ఇప్పుడు అబ్బాయిని డిఫాల్ట్ చేసి 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనో నవంబర్లో డిఫాల్ట్ మేము ఇది చేసాం, మెంబర్షిప్ క్లోజ్ చేసాం మా యూనియన్లో. ఇంతవరకు కోర్టుకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు చెప్పండి? ఎందుకంటే ఆయనకు లేదు, ఆయన కోర్టు పోయే అర్హత కూడా లేదు. కోర్టు పోతే కోర్టు ఒకటి చెప్తుంది, అయ్యా బాబు నువ్వు డిఫాల్టర్లో నెంబర్ 1 డిఫాల్టర్వు, నువ్వు మెంబర్గా ఉండవు, ప్రైవేట్ డైరీ ఓనర్గానే ఉండవు, ప్లస్ నువ్వు డబ్బులు ఇవ్వాలా, 1,20 లక్షలు అప్పు ఉన్నావు, ఏ విధంగా కోర్టుకు వస్తావని చెప్పి కోర్టు క్వశ్చన్ చేశారు. కాబట్టి ఇంతవరకు పోలేదు కోర్టుకి. ఇప్పుడు పోకుండా మా డైరెక్టర్ల ద్వారా వేయించారు కోర్టులో కేసు. 3 డైరెక్టర్లు వేపిస్తే 3 డిస్క్వాలిఫై అయిపోయారు. వీళ్ళు ఇతని ఎఫెక్ట్కు వాళ్ళు బలయ్యారు. కోర్టు ఒకటే హైకోర్టు, అయ్యా ఇప్పుడు రెజల్యూషన్ మేము చేసి ఆ అబ్బాయిని డిస్క్వాలిఫై చేశాం కదా, ఆ రెజల్యూషన్ కోర్టులో క్వశ్చన్ చేశారు. ఎవరు? మా డైరెక్టర్లే, మాతో ఉండేవాళ్ళే వాళ్ళతో కొల్యూడ్ అయ్యి వాళ్ళతో కేసు వేపిస్తే అది ఏమైంది? జడ్జి ఒకటే అడిగాడు ఆ 3 డైరెక్టర్లను, మీరు ఇప్పుడు రిట్ వేశారు, మీ యూనియన్ మీదే మీరు వేశారు కేసు, మీకు తెలుసు కదా అంటే తెలుసు అని. మరి ఇక్కడ ఏమి ఫ్రాడ్ జరిగింది? ఇక్కడ జరిగింది జగత్ విఖ్యాతి రెడ్డి అనే అతను 1,20 లక్షలు అప్పు అన్నాడు, సొసైటీ మెంబర్గా అన్నాడు అగెనిస్ట్ బైలా. అటువంటి వ్యక్తిని చర్యలు తీసుకున్నారు. ఆ రెజల్యూషన్ ఎందుకు కొట్టేయాలా? ఇది తప్పు కదా, మీ యూనియన్ మీరు నష్టపరుస్తున్నారు అని చెప్పి కోర్టు క్వశ్చన్ చేసింది. ఇది అడ్వకేట్ను, అదర్ సైడ్ మా డైరెక్టర్స్ అడ్వకేట్ను చేస్తే ఆయన ఏం చాలా చెప్పలేకపోతే అతను కోర్టు ఒకటే చెప్పింది, మీరు రిటర్న్ చేసుకుంటే లేకుంటే డిస్మిస్ చేస్తా అంటే ఆ పిటిషన్ రిటర్న్ చేసుకున్నాక మేము మా డైరెక్ట్ యాక్షన్ తీసుకొని వాళ్ళ 3 కూడా డిస్క్వాలిఫై చేస్తాం. ఎందుకంటే వాళ్ళు రాంగ్ఫుల్గా పోయినారు కోర్టుకి, తప్పుడు సమాచారం కోర్టుకి ఇచ్చి మా రెజల్యూషన్ బోర్డు రెజల్యూషన్ క్యాన్సిల్ చేయాలా, మేమే తప్పు చేసినట్టు కోర్టులో చూపించినాం. కోర్టే చివరికి చీవాట్లు పెడితే మేము మళ్ళీ యాక్షన్ తీసుకొని 3 డిస్క్వాలిఫై చేస్తాం. అటువంటిది ఇతనికి ఏ మొహం పెట్టుకొని కోర్టుకి వెళ్తాడు? కోర్టుకి వెళ్ళడానికి లేదు. ఏమనంటే మా ప్రభుత్వం ఉంది, మేము ఉన్నాం, మా నాయకులు ఉన్నారు పైన, ఆడ సీఎంఓ నుంచి ఫోన్లు వస్తాయి, ఇక్కడ ఎస్పీలు అట్నే యాక్ట్ చేస్తారు, సిఏలు అట్నే యాక్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరు. అసలు మనం తాలిబాన్ స్టేట్లో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా నాకు ఒకసారి డౌట్ వస్తుంది. నా మీద ఇంతవరకు నాకు 58 ఇయర్స్ ఏజ్, నాకు ఇంతవరకు ఒక చిన్న ఎఫ్ఐఆర్ కానీ స్టేషన్లో అడుగు కానీ పెట్టినాను. అటువంటిది నా మీద ఒకటే రోజు 3 ఎఫ్ఐఆర్లు బుక్ అవుతాయి, 3 క్రిమినల్ కేసులు. ఎంత నీచమంటే అంత నీచం. ఇప్పుడు ఈ జగత్ వికాస్ రెడ్డి ఏ సొసైటీ ముత్యాలపాడు సొసైటీలో డైరెక్టర్ సొసైటీ ప్రెసిడెంట్గా అయ్యాడో ఆ సొసైటీ ప్రెసిడెంట్ మీద నా మీద కేసు పెడతాడు. ఏమని వాళ్ళ ఇంటికి పోయి నేను మా ఎండి ఆడిటర్ వాళ్ళు పాపము ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఎంత సర్వీస్ చేస్తున్నారు యూనియన్కి, అటువంటి వాళ్ళని కూడా భయపడిస్తే వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా ఇక్కడ యూనియన్ క్లోజ్ అవుతుంది కదా. మీరు ఏ ఉద్దేశం, మీ ఇంటెన్షన్ ఏదైనా అంటే మా మీద చూపించండి, మా డైరెక్టర్ ఉన్నారు వాళ్ళ మీద కేసులు పెట్టండి వదనం, కానీ మా మీద ఏంది ఇది? ఒకటేసారి 4 కేసులు సార్ నేను ఓకే, వాళ్ళ అమాయకులు పాపం మేము బెయిల్ తెచ్చుకున్నాము. ఇదే జగత్ వికాస్ రెడ్డి ముత్యాలపాడులో నుంచి మళ్ళీ అక్కడ చక్రవర్తిపల్లిలో క్లోజ్ చేశాం కదా, ఇప్పుడు మళ్ళీ క్వాలిఫై కావాలి, ఈ డైరెక్టర్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలంటే ఎక్కడో సరే సొసైటీ ప్రెసిడెంట్ కావాలి. ఎక్కడ కావాలా? ముత్యాలపాడు సెలెక్ట్ చేస్తున్నారు. ఆ ముత్యాలపాడు సొసైటీ ప్రెసిడెంట్ నా మీద కేసు పెట్టాడు. ఎప్పుడు జనవరి 3 గంటలకు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ముత్యాలపాడుకు పోయి వాళ్ళ ఇంట్లో పగలగొట్టి అంతా మేము డామినేషన్ చేసి ఎవరెవరు, నేను మా ఆడిటరు, ఆయన 65 ఏళ్ళ ముసలాయన, మా ఎండి రిటైర్డ్ ఎండి, మేము 3 దౌర్జన్యం చేసేట్టు చాగల్మరి పిఎస్లో కేసు కంప్లైంట్ రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్. మేము ఆ రోజు చెక్ చేసుకుంటే నేను మా ఎండి ఆడిటర్ 3 మా ఆఫీస్లోనే కూర్చొని మేము సీసీ ఫుటేజ్ మొత్తం ఉన్నాయి. నెక్స్ట్ మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, అపాయింట్మెంట్ ఉంటే మేడం కాడికి. ఇట్లా ఫాల్స్ కేసు సేమ్ టైం మా దగ్గర ఎల్బీ పెట్టుకొని కూడా మేము లాస్ట్కు బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇట్లా 3 కేసులు పెట్టారు, సేమ్ ఇదే కేసే.
ఇంకొకటి సిరివెల్ల సొసైటీ ప్రెసిడెంట్గా ఒకరు సాగర్జాముల నుంచి ఒక భాష అని అతను రిపిటీషన్ వేశాడు. అతను సొసైటీ రైతు కాదు, సొసైటీ లేదు సిరివెల్లలో. ఇంత హైకోర్టును కూడా వీళ్ళు మిస్గైడ్ చేస్తూ రిపిటీషన్ ఏకదమ్మున రిపిటీషన్ వేశారు. ఆ సొసైటీ లేదు సిరివెల్ల సొసైటీ ప్రెసిడెంట్ లేడు ఆడ. అతను వచ్చేసి చాగరలో రైతు. ఎందుకోసం అంటే నన్ను డిస్క్వాలిఫై చేపిస్తే వాళ్ళు వచ్చి చైర్మన్గా కూర్చుందామని. మా డిమాండ్ ఒకటే, గవర్నమెంట్ ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి అడుగుతున్నాము. అక్కడ యూనియన్లో 40,000 మంది రైతులు ఉన్నారు, 700 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎస్పెషల్లీ మేము వచ్చినాక మా పాలకవర్గం వచ్చినాక దాదాపు 180 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. నేను చెప్తున్నా, ఎవరైనా చూపించండి రాయలసీమలో ఏ యూనియన్లో ఇచ్చినారు ఇట్లానే, ఏ కంపెనీలో కానీ ఏ ప్రైవేట్ ఫ్యాక్టరీలో కానీ 180 మందికి ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. రాండి మీకు చూపిస్తా లిస్టు. అటువంటిది నా మీద ఇంకొక పోలీస్ కేసులో 10 లక్షలు డబ్బులు ఇస్తున్నానంట, 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినానంట ఉద్యోగం కోసం అంట. ఆ వ్యక్తి ఎవరంటే సిరివెల్లో కేసు పెట్టాడు నా మీద, రిట్ పిటిషన్ వేశాడు. పెద్ద బస్తనో పెద్ద హుస్సేన్ అని అతను ఇక్కడ రిట్ పిటిషన్ వేస్తాడు. ఆ ఊరు సొసైటీ ప్రెసిడెంట్ సిరివెల్లలో. ఇక్కడ వచ్చేసి కంప్లైంట్ ఇస్తాడు ఇక్కడ దొండిపాడు పిఎస్లో. అతని విలేజ్ వచ్చేసి ఇక్కడ దొండిపాడు పిఎస్కు సంబంధించిన విలేజ్. ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. ఒకటే, యూనియన్ బతికించండి. రైతులు 40,000 మంది ఉన్నారు, 700 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందరూ మొత్తం ఉండే ఇప్పుడు 360 కోట్ల టర్న్ ఓవర్. యాక్చువల్లీ ఈ ఇయర్ 400 టచ్ కావాలి మా ప్లాన్ ప్రకారం. మాకు 1 ఇయర్ నుంచి రిట్ పిటిషన్లు, బెయిల్ పిటిషన్లు, మాకు 4 కేసులలో బెయిల్ తెచ్చుకుని ఇప్పటికీ నేను. ఇంకెన్ని పెట్టుకోండి, మేమైతే వెనక్కి తగ్గము. ఇదే ఫ్లో ఉంటుంది మాది. దయచేసి పెద్దలు, ఎందుకంటే ఇది మ్యాక్స్ చట్టం తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇది అవే ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్, అటానమస్ బాడీ ఇది. ఇటువంటి దీన్ని కిల్ చేయాలనుకుంటే ఎట్లా? మీరు మీ హయాంలోనే ఒక యూనియన్ అన్ని ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు వర్కింగ్ చేసేది మాది కృష్ణా మిల్క్ యూనియన్, రెండే బాగా ఫంక్షన్ చేసేది ఈ మ్యాక్స్ యాక్ట్లో. దీని మీద కూడా నువ్వు పెట్టే చట్టమే నువ్వే దాన్ని కిల్ చేసుకుంటూ, వీళ్ళు ఎటువంటి వ్యక్తులు, ఇటువంటి వాళ్ళు ఎలిజిబుల్ ఉండారా అనేసి ఎలిజిబిలిటీ చూడరా. ఎంత మన గవర్నమెంట్ ఉంటే, ఎంత మన పైన ఇది ఉంటే కోర్టులు చట్టాలు ఉన్నాయి కదా. రేపు నువ్వు చైర్మన్ చేస్తావు, మా గొంతు మీద కత్తి పెట్టేలాగా మమ్మల్ని సంకో ఇంకోటి చేస్తావు, చైర్మన్ చేస్తావు. మిగతా ఊరికన్నారు కదా, కోర్టుకు పోతే నిమిషంలో డిస్క్వాలిఫై అవుతాడు. కానీ మినిమం కామన్ సెన్స్ ఎవరికి పంపించే ఆఫీసర్లకు, కలెక్టర్లకు కావచ్చు, ఆ ఫెడరేషన్ ఎంపీ కావచ్చు, మేము లెటర్ పెట్టాము, అయ్యా బాబు మాకు డబ్బులు కట్టాలా వీళ్ళని. ప్రతిదీ వాళ్ళకి చూపించాము. వీళ్ళు డిఫాల్టర్స్, వాళ్ళు చెప్పొచ్చు కదా, సార్ ఇది డిఫాల్టర్ సొసైటీస్, వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, వీళ్ళను ఎంటర్టైన్ చేయొచ్చని చెప్పొచ్చు ఆఫీసర్లు. వాళ్ళు కూడా డూడు బస్మాన లెక్క నా మీద ఫెడరేషన్ ఎంక్వైరీ చేశారు. ఎందుకు ఎంక్వైరీ చేయాలంటే నేను బోనస్ ఇచ్చినందుక 25 కోట్లు రైతులకు ఫస్ట్ టైం 5 ఏళ్లలో నా మీద ఎంక్వైరీ. ఈ 2021లో నేను చైర్మన్ అయ్యా కాకముందు 180 కోట్లు టర్న్ ఓవర్. లాస్ట్ ప్రీవియస్ 5 ఇయర్స్ 180 క్రోర్స్ ఉండేది. నేను అయినాక 180 నుంచి 360 క్రోర్స్ వచ్చినందుకు మీరు నా మీద ఎంక్వైరీ చేస్తారా? ఫెడరేషన్ ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఎటువంటి ఫాల్ట్ లేదని తేలింది ఆల్మోస్ట్ ఆల్. మళ్ళీ 3 మెన్ కమిటీ వేశారు. ఆ 3 మెన్ కమిటీ కూడా ఏదైనా తప్పు ఉంటే ఆఫీసర్లైనా రాస్తారు. ఆఫీసర్లు కలెక్టర్ కావచ్చు, ఇంకోరు ఆర్డీఓ కావచ్చు, ఇరుకోరు కదా ఎవరైనా తప్పు రిపోర్ట్ ఇచ్చి నేనంట 300 కోట్ల ల్యాండ్ కబ్జా చేస్తా అంట. నేను ఇదే ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్పాను కర్నూలులో ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారికి. నువ్వు కానీ ఒక సెంటు కానీ నేను కానీ ఎలినేషన్ జరిగినా, ఏదైనా మార్టిగేజ్ చేసుకున్నా, డైరీ ఆస్తులు మొత్తం నా యావదాస్ ఇస్తా అని చెప్పినాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నీకు చేతనైతే కరెక్ట్ అయితే నువ్వు ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు స్వీకరించు. లేదంటే నీ ఎమ్మెల్యేకు రాజీనామా చేయి. ఇదే నా కోరిక. నువ్వు అసెంబ్లీలో దేవాలయం అంటే అసెంబ్లీలో పచ్చబద్దాలు అన్నావు. నేను ఇవన్నీ ఒక పేపర్ చూపించేదండి, అడంగల్ పేపర్. నేను షాక్ అయిపోయినా. నిజంగానే ఏమన్నా ట్రాన్స్ఫర్ చేసినారా? ఇది ఏ కాలం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నాకు భయమే. నేను ఫోన్ చేసిన డైరీకి, ఇమ్మీడియట్గా పోయి మీరు మీ సేవలో పోయి చెక్ చేసుకోండి, ఏమన్నా అడంగల్స్ మీరు నా పేరుతో మారినాయేమని పోయి మా వాళ్ళు చూపించి పెట్టినారు. లేదు సార్ నందాల ఫ్యాక్టరీ పెడుతుండే ఇవేని అంటే భయం వేసింది నాకు. అసెంబ్లీలో కాదు, అసెంబ్లీలో పేపర్ చూపించిందంటే అర్థమైంది. అది ఇంకో అలిగేషన్, పౌడర్ ప్లాంట్ అసెంబ్లీలో చేసిన అలిగేషన్ చెప్తున్నా మీకు. పౌడర్ ప్లాంట్ 2018లో సిక్ అయిపోయింది. అది చాలా పాత ఫ్యాక్టరీ, 40 ఇయర్స్ బ్యాక్ అది. దాన్ని రిపేర్ చేయాలని గత గవర్నమెంట్లో నేను రిక్వెస్ట్ ఇచ్చినాను. ఇప్పుడు లేటెస్ట్గా టీజీ భరత్ గారు కూడా ఇచ్చిన, అయ్యా బాబు మాకు ఒక 20 కోట్లు కావాలా, మిషన్కి చెడిపోయింది, మేము బయటకు పంపించుకుంటున్నాం పాలన్నీ కన్వర్షన్కి, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, కాస్ట్ పెరుగుతుంది, మాకు చాలా ప్రాఫిట్ లాస్ అవుతున్నామని చెప్పేసి చెప్తే ఆయన కూడా రిక్వెషన్ తీసుకున్నారు. నిర్మల రామానాయుడికి ఇద్దరికి ఇచ్చాం. అటువంటి ప్లాంట్ అంట నేను వచ్చినాక ప్లాంట్ వర్కింగ్ పెట్టుకొని బయటకు పంపిస్తున్నాను కన్వర్షన్. నీకు ఏం తెలుస్తా మా ఓనమ్మని తెలియదు మా డైరీ గురించి, ఏబీసీలు రావు నీకు. నువ్వు మా డైరీ గురించి మాట్లాడితే వాడు ఎల్కేజీ పాస్ ఉన్న ఒక లేబర్ గారు ఎవడో ఉంటే వాడు ఏం చెప్తే అది అసెంబ్లీలో మాట్లాడుతుంది. ఎంత పచ్చి అబద్ధాలంటే పచ్చి అబద్ధాలు. క్వాలిటీ కంట్రోల్
క్వాలిటీ లేని పాలు అమ్ముతున్నా అంట. క్వాలిటీ లేని పాలు అమ్మితే 70,000 లీటర్ల నుంచి 1,10,000 లీటర్లు ఎందుకుంటారు? క్వాలిటీ లేని పబ్లిక్ ఊరుకుంటారు కదా. ప్రతి 6 నెలలకు ఒకసారి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి మా దగ్గర చెక్ చేస్తారు, ప్రతి శాంపుల్ తీసుకుంటారు. మాకు ఏదైనా ఫాల్ట్ ఉంటే మాకు చెప్తాడు, అల్ట్రేషనా లేకుంటే ఫ్యాట్ తక్కువ ఉందా, సబ్స్టాండర్డా ఏది ఉంటే మాకు పంపిస్తారు. ఇంతవరకు ఒకటి రాలేదు మాకి. అది నేను ఆర్టీ కింద తీసుకున్నా. ల్యాండ్ కూడా నా పేరుతో ఉందో లేదు చెక్ చేసుకోవడానికి ఆర్టీ కింద తీసుకున్నా. ఎవరి పెడుతుంది? పౌడర్ ప్లాంట్ ఫ్యాక్టరీ నందాల పెడుతుంది. ఇది క్వాలిటీ వైజ్ వచ్చేస్తే కంప్లీట్ ఒక్కటి కూడా రాలే ఫాల్స్ రిపోర్టు. 4-5 పాయింట్లు నువ్వు రైట్ చేసిన అసెంబ్లీలో ఒక్క పాయింట్ నువ్వు ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తాను, నిలవడినా నీ తమ్ముని చైర్మన్ చేస్తా. నువ్వు చేయకుంటే నువ్వు ఎమ్మెల్యేకి రిజైన్ చేయి. రెండే ఇప్పుడు మీ ద్వారా కొడుతున్నా. ధైర్యం రక్షించండి అంతే. మీరు గవర్నమెంట్ పెద్దలు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ కలెక్టర్లు కావచ్చు, మీకు తెలుసు అని తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు మీకు. కానీ ఏదో ఎవరో ఫోన్ చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని అల్పమైన డైరీ, అది చిన్న డైరీ రాయలసీమలో అనేది ఒకే ఒకటి. కడప మన పొద్దుటూరు డైరీ మూతమన్నా అన్ని మూత ఓడిపోయినాయి కోఆపరేటివ్. ఓన్లీ ఒక్క డైరీని రక్షించమని మీ ద్వారా కొడుతున్నా.